గుడ్, వెరీ గుడ్, సాధించారు. ఈ గంగారాం పేరు చెబితే జరగనిది, శంషేర్ రోషన్లు అనుకుంటే ఆగింది. ఇంతవరకు లేదు బాస్. ఉండదు కూడా. శంషేర్ బాస్, ఈరోజు కార్యక్రమం సినీతార శోభ పుట్టినరోజు. రాత్రికి డిన్నర్ అండ్ డాన్స్. అవును, అతిథుల్లో మీరు కూడా ఉండాలి. అదను చిక్కగానే లైట్లు ఆరిపోవాలి. ఎక్కడి నగలక్కడే మన చేతుల్లోకి రావాలి. మూడవ కంటికి తెలియకుండా మూటలన్నీ బయటికి రావాలి. అర్థమైందా? ఎస్ బాస్. చూడండి, మీరు పెద్దవే. అవునండి. మా ఊరు ప్రెసిడెంట్ గారు కొత్తగా సినిమా తీయడానికి వస్తారని చెప్పానుగా, ఆయన అయ్యింది. నమస్కారం అండి. నమస్కారం. వాడికి ఎంత ఇచ్చా? 4 పావలా అంటే ఆడు అడిగినంత ఇచ్చేసావన్నమాట. ఏడ్చేసి మా బామ్మర్ది సినిమాలో యాడ్ చేయడానికి వచ్చాడు. నమస్కారం అండి. నమస్కారం, లోపల కూర్చోండి. మంచి టైంకే వచ్చా. షూటింగ్ ఏంటి? కాదు, నా పుట్టినరోజు. ఏంటి ఇయ్యాలనే నువ్వు పుట్టింది? ఒరే, మనం ఎప్పుడు పుట్టామో మనకే జ్ఞాపకం లేదు. అంతే అంతే, పెద్దోళ్ళు అయిన తర్వాత ఏదో ఒక రోజు పుట్టినరోజు అని ఎక్కేసుకోవాలిగా. ఇక వెళ్ళి కూర్చోవచ్చు. ఏడ్రా సొంత మన సుబ్బయ్యమ్మ కదా రాచారా? ఏ బాబు, మన సినిమాని ఫోటోల్లో చుట్టేది మీరేననుకుంటారు. సినిమాని ఫోటోల్లో చుట్టేది నేను కాదండి, నేను ఫోటోగ్రాఫర్ని. ఇదిగో వీరు మా ఎడిటర్ గారు. అయితే మొత్తానికి పెద్దరే. నేనంటే మన సుబ్బయ్యమ్మతో సినిమా చెప్తానన్నా. స్వామి అంటే ఎవరనుకుంటున్నారు? మంతాలికే, మా పాలేరు పద్దాలు గారికి చూయనా మేనగో. ఓ అలాగా. ఇలాగే 100 పుట్టినరోజులు అంటే ఇంకా 100 బర్త్డేస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. బాయ్. వీళ్ళు కొత్త ప్రొడ్యూసర్, ఈ రోజే పరిచయం అయ్యారు. మీతో సినిమా తీయాలని. నమస్తే. నమస్తే. ఈ మంచి రోజు మిమ్మల్ని కలుసుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. లోపల కూర్చోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పిక్చర్ సెన్సార్ అయిందట, ఏ ఖర్చు లేవుగా? అంతా ఓకే, చూసి చేతికి ఇచ్చేశారు. అయితే ఏ ఇబ్బంది లేదన్నమాట. ఏ ఇబ్బంది లేదు. వెరీ గుడ్. కానీ దుస్తులనే టైటిల్ కార్డు తీసేయమన్నారు. ఎందుకు? అసలు మన పిక్చర్ లో దుస్తులే వేయలేదుగా. ఇంతకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు? ఏ సర్టిఫికెట్ ఇవ్వలేదు. నీ పిక్చర్ సర్టిఫికెట్ ఎందుకు? ఇంట్లోనే ఒక్కడివే వేసుకు చూసుకో, రిలీజ్ మాత్రం చేయకు అన్నారు. తప్పదు కదా మరి, అందుకని అట్లాగే ఏర్పాటు చేసుకున్నాను. బాగానే వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ. భయంతో సినిమా తీయడానికి వచ్చారన్నమాట. ఎడిటర్ గారు, మీరు ఇలా వస్తారా? ఏంట్రా ఇది మనల్ని వదిలేసి ఆడుతూ మాట్లాడుతుందా? ఓన్లే బాబా, పెద్దలతో మనకేటి? మన ఊరి ప్రెసిడెంట్ నేను పెద్ద, లేకపోతే మన పాలేరు గారు. నువ్వు ఊరుకో బాబా. మేడం, మీ హాబీలు ఏంటి? తీరిక సమయాల్లో పుస్తకాలు చదవటం, ఇంగ్లీష్ పిక్చర్లు చూడటం. ముద్దు మీద మీ అభిప్రాయం? పవిత్ర భారతదేశంలో ముద్దు అతి పవిత్రమైంది. దాన్ని మాత్రం పబ్లిక్ చేయడానికి నేను ఒప్పుకోను. ఆల్ రైట్. మీరు సినిమాను కళగా చూస్తారా, వ్యాపారంగా భావిస్తారా? సినిమా నా కళామతని, కళే నా జీవితం. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ పుట్టినరోజుతో మీ వయసు ఎంత? 16 దాటి 17 వచ్చింది. ఐసి, అయితే మీ వయసు 17 సంవత్సరాలేనమాట. వద్దు తసది, మన పొలంలో పనిచేసినప్పుడే 18 సంవత్సరాలు, ఇక్కడికి వచ్చి 7 ఏళ్ళు అయింది. మనకెందుకు, నువ్వు ఊరుకోబావా. ఏడ్రా ఊరుకో అంటున్నా. ఊరుకోపోతే ఏం చేస్తావేంటి? ఏం చేస్తావంటే ఏం చేస్తా? ఊరుకోతా. మీరు ఎక్కడ పుట్టారు? పుట్టింది వైజాగ్ లో, పెరిగింది బెంగళూరు. ఏంట్రో పుట్టింది పాలకొల్లు అంటే నామోచుకోవా? మీరు ఎంతవరకు చదివారు? బెంగళూరు కాన్వెంట్ లో చదివాను. ఆ తర్వాత కాలేజీలో చదువుతుండగా సినిమా లైక్ చేయమని ఆహ్వానం వచ్చింది. రామ్మా, నేను పైకి రావడానికి కారణం మా అమ్మే. నమస్కారం. ఆర్ధిక దర్గా దీని అమ్మ అప్పుడే సుబ్బారాయుడు గారితో లేచిపోయింది కదట్రా. అచ్చి బాబు, పప్పలు అడ్డుకోతాయి. జీవితంలో మీరేం సాధించాలనుకున్నారు? ఏమనుకుంటుంది? అందరినీ మోసం చేసి దగ్గర చేయాలనుకుంటుంది. రా పద. లేవద్దండి, బాగోదు. ఏం బాగండి, దీన్ని నమ్ముకుని 5 లక్షలు అట్టుకొచ్చాను సినిమా తీద్దామని. రేపు పొద్దున్న ఏదైనా గోత్ర చెప్తే తొందరపడకండి, మేము సినిమా తీయాలనిగా వచ్చాం, మీకు అన్నీ చేసి పెడతాం.
కరెక్ట్ గా చేద్దాం. అక్కయ్య డాన్స్ రెడీ. ఇటువంటి వారికి చావు కాదు శిక్ష. బ్రతికినంతకాలం నరకయాతన అనుభవిస్తూ పశ్చాత్తాపంతో కుళ్ళి కుళ్ళి సత్య శిక్ష విధించాలి. కరెక్ట్ మిస్టర్ భారత్. ఇలాంటి దేశద్రోహులకి ఏ శిక్ష విధించినా తప్పులేదు. నాకు పేరు బాబులేదు, కానీ వీళ్ళు ఈ దుర్మార్గులు ఏం చేసినా బాబులేదు. వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి. నీకు ఆ భయం అక్కర్లేదు, బయట కావాల్సినంత బలగం ఉంది.
మిస్టర్ భారత్. అనుకున్నది సాధించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా ఈ ప్రయత్నంలో ఝాన్సీ సహకారం చాలా ఉంది. సార్, నేను సహకరించింది నా కోసం, నా గుండెల్లో రగిలిన పగ తీర్చుకోవడం కోసం. ఆ ద్రోహిని నాశనం చేసి మా అక్కకు జరిగిన అన్యాయం మరి ఏ సాటి ఆడదానికి జరగకుండా కాపాడాలని ఏ స్త్రీ చేయని సాహసం చేశాను. ఈ విషయంలో నేను చేసింది తప్పైతే మీరే శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నో, ప్రభుత్వానికి మీరెంతో సహాయం చేశారు. ప్రభుత్వం మన్నిస్తుందే కానీ శిక్షించదు. ఝాన్సీ, ప్రభుత్వానికి నీలాంటి వాళ్ళు ఎంతో అవసరం. అవును బాబు, నా కూతురు కాకపోయినా ఈ నిధిని కాపాడడం కోసం నన్ను తండ్రి నటింపచేసింది. ఆ దుర్మార్గుని చంపడమే ప్రధానం అయితే అవన్నీ ఎప్పుడూ చేసేసి ఉండేది. అవకాశం ఉండి చంపలేదంటే అది కేవలం నన్ను ఈ నిధిని కాపాడటం. నిజంగా ఝాన్సీకి నేను ఎంతో రుణపడినా. అమ్మా, నాకు కూతురు లేని లోటు తీర్చమ్మా. నువ్వు భారత్ ఒకటి. ఏళ్ల క్రితమే పోయిన ఈ ఇంటి వైభవాన్ని తిరిగి ఈనాడు తీసుకుంటున్నాను. ఇదంతా దేవుడిచ్చిన ఈ కూతురు. మరి ఆ రోజున మీ కూతురు కాదన్నారుగా? అవును, వాళ్ళు వేసి ఎత్తుందో ఇది ఒక ఎత్తి అనుకున్నాను. తర్వాత తానెవరో ఎందుకు ఆ వేషం వేసిందో వివరంగా చెప్పి చివరికి వాళ్ళనే మోసం చేసింది. ఆ తర్వాత మా అన్నయ్యని బుట్టలో వేసుకుని పొంగుకు చుట్టుకుంది. మీ అన్నయ్యకి ఏమీ తెలియదు, దండ పెట్టినా మింగలేదు. అబ్బో, వదిన మాటల్లో కూడా తిట్టే. నువ్వు ఊరుకో అమ్మా. ఈ సమయంలో మీ నాన్నగారు ఉంటుంటే ఎంతగా ఆనందించేవారు. ఇంకా అది కూడా మీకెందుకమ్మా? తండ్రిని మించిన కొడుకు, కొడుకును మించిన కోడలు, ఇద్దరు జగచ్చిత్రులు.